ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదం, 19 మంది సజీవ దహనం. మాతృభూమిని మరవద్దు, అందరం కలిసి పుట్టిన ఊరి రుణం తీర్చుకుందాం. తెలుగు ప్రవాసులకు చంద్రబాబు పిలుపు. బంగాళాఖాతంలో అల్పపీడనం, ట్యూషన్కు వెళుతూ గుండెపోటుతో మరణించిన 10th క్లాస్ స్టూడెంట్. డిజిటల్ సేవలు @ టెలికాం సైబర్ సెక్యూరిటీ. ఆహారంలోని పోషకాలు ఒంటికి పట్టాలంటే వంట ఇలా చేయండి. ఈరోజు వార్తలను చూద్దాం. కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదం. కర్నూలు నగర శివారులో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి తగలబడిపోయింది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ద్విచక్ర వాహనదారుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో బస్సు ప్రమాదానికి గురై మంటలు వ్యాపించడం, డ్రైవర్లు వెంటనే అప్రమత్తం కాకపోవడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేక మంటల్లో మాడి మసైపోయారు. కొందరు ప్రయాణికులకు మెలకువ వచ్చినప్పటికీ ప్రమాద తీవ్రతకు బస్సు తలుపులు మూసుకుపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. రక్షించండి అంటూ పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేసినా కాపాడేవారు కరువయ్యారు. కొందరు అద్దాలు బద్దలు కొట్టి బయటపడగా మిగతా వారు అక్కడే స్పృహ కోల్పోయి బస్సుతో పాటే బూడిదవడం తీవ్ర విషాదం నింపింది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 2 డ్రైవర్లు, 44 మంది ప్రయాణికులు, ఇందులో 4 చిన్నపిల్లలు ఉన్నారు. ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కాగా డ్రైవర్లు, ప్రయాణికులు కలిపి మొత్తం 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం, అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పేందుకు, ప్రమాదం జరిగితే బయటపడేందుకు ఎలాంటి ఏర్పాట్లు వాహనంలో లేకపోవడం, ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా డ్రైవర్లు చోద్యం చూడటం, కనీసం అద్దాలు పగలగొట్టే ప్రయత్నం కూడా చేయకపోవడం నిండు జీవితాలను బలిగొన్నాయి. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా చుట్టూ చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. మరోవైపు జల్లులు పడుతున్నాయి. బస్సులో ఏసీ పూర్తి స్థాయిలో ఉండటంతో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్లు ముందుగా ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. వారి వద్ద ఎలాంటి అగ్నిమాపక పరికరాలు లేకపోవడంతో కొన్ని మంచినీళ్ల బాటిళ్లను ఉపయోగించారు. ఆ నీరు చాలకపోవడంతో మంటలు ఉధృతమయ్యాయి. మంటలను చూసిన వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి ఉంటే అందరూ ప్రాణాలతో బయటపడేవారు. ఆఖరి నిమిషంలో డ్రైవర్లు అప్రమత్తమయ్యే సమయానికి వైరింగ్ వ్యవస్థలన్నీ విఫలమయ్యాయి. దీంతో తలుపులు మూసుకుపోయాయి. ప్రయాణికులకు తలుపులు తెరిచే అవకాశం లేకుండా పోయింది. హైడ్రాలిక్ తలుపు భాగం దగ్గరున్న చిన్నపాటి సిలిండర్ పేలిపోవడం, కింద ద్విచక్ర వాహనం ఇరుక్కుపోయిన నేపథ్యంలో వైరింగ్ వ్యవస్థ విఫలం కావడంతోనూ బస్సు తలుపులు అస్సలు తెరుచుకోలేదు. మాతృభూమిని మరవద్దు. జన్మభూమి, కర్మభూమి ఈ రెండింటినీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశంలో ఉంటే ఆ దేశ కట్టుబాట్లను, రాజ్యాంగాలను గౌరవించాలి. అదే సమయంలో అందరం కలిసి జన్మభూమి రుణం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. యుఏఈ పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం దుబాయ్లోని లీ మెరిడియన్ హోటల్లో జరిగిన ప్రవాస తెలుగు ప్రజల సభలో సీఎం ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ తెలుగువారు ఉండాలన్నది తన కోరికగా పేర్కొన్నారు. తెలుగువారిని గ్లోబల్ సిటిజన్స్గా చూడాలనుకున్నానని, కానీ వారు నేడు గ్లోబల్ లీడర్స్గా ఎదుగుతుండడం గర్వంగా ఉందని అన్నారు. 2047 నాటికి హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్వర్ణాంధ్రప్రదేశ్ తన లక్ష్యమని, దానికి అందరూ సహకరించాలని కోరారు. యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి ధానీ బిన్ అహ్మద్తో చంద్రబాబు బృందం సమావేశమైంది. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారంపై చర్చించారు. ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం, పెట్రోకెమికల్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో భాగస్వామ్యంతో పాటు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఆసక్తి కనబరిచారు. బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాకు తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది మొదట పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో శనివారం వాయుగుండంగా, ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.
అలాగే ఆదివారం అర్ధరాత్రి తరువాత తుఫాన్గా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వాయవ్యంగా పయనించి ఈ నెల 28వ తేదీ నాటికి మధ్య ఉత్తర కోస్తా దిశగా రానుందని ఇస్రో వాతావరణ విభాగం తెలిపింది. ఈ క్రమంలో తీవ్ర తుఫాన్గా బలపడి 28వ తేదీ అర్ధరాత్రి లేదా 29వ తేదీ తెల్లవారుజామున మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటనున్నదని అంచనా వేశారు. దీంతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిశాయి. ఈ రోజు నుంచి ఈ నెల 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. డిజిటల్ సేవలు @ టెలికాం సైబర్ సెక్యూరిటీ. వాట్సాప్ నుంచి పేమెంట్ యాప్లు, ఆహారాన్ని సరఫరా చేసే యాప్ల వరకు మొబైల్ నెంబర్ల ఆధారంగా డిజిటల్ సేవలందించే సంస్థలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం టెలికాం సైబర్ సెక్యూరిటీ నియంత్రణల పరిధిలోకి తీసుకువచ్చింది. సైబర్ నేరాలకు అరికట్టేందుకు గాను టెలికమ్యూనికేషన్స్ సవరణ నిబంధనలు 2025ను ఈ నెల 22న నోటిఫై చేసింది. ఈ నిబంధనలను తక్షణమే అమల్లోకి వస్తాయని తెలియచేసింది. ఈ నిబంధనల ప్రకారం ఒకేసారి వేర్వేరు డిజిటల్ సేవలు పొందే వినియోగదారుల ఖాతాలను నిలిపివేసే అధికారాలు సంబంధిత సంస్థలకు ఉంటాయి. అలాగే వాడిన ఫోన్ల అమ్మకం లేదా కొనుగోలు చేసే ముందు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ వ్యవస్థలో డేటాబేస్ తనిఖీలు తప్పనిసరి చేసింది. దొంగిలించిన లేదా ఫోర్జరీ చేసిన మొబైల్ కనెక్షన్లు, ఫోన్ హ్యాండ్సెట్లతో చేస్తున్న సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. తాజా నిబంధనల్లో టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్ యూజర్ ఎంటిటీస్ అనే కొత్త విభాగాన్ని సృష్టించారు. లైసెన్స్ టెలికాం ఆపరేటర్లు మినహా ఫోన్ నెంబర్ల ఆధారంగా వినియోగదారులను గుర్తించి సేవలందించే వ్యాపార సంస్థలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. జొమాటో, స్విగ్గీ, ఫోన్పే, పేటీఎం, ఓలా, ఊబర్ వంటి సంస్థలు టీఐయుఈ విభాగంలోకి వస్తాయి. మెసేజింగ్ సేవల విషయంలో ఎయిర్టెల్, జియోలు కూడా ఈ కోవకే చెందుతాయి. ట్యూషన్కు వెళ్తూ 10th క్లాస్ విద్యార్థి గుండెపోటుతో మృతి. చిన్న వయసులోనే మరో గుండె ఆగింది. స్థానిక కాగితాల బజార్కు చెందిన 10వ తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. జగ్గైపేట పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గోలి వెంకట గణేష్ శుక్రవారం ఉదయం 7 గంటలకు మార్కండేయ బజార్లో ఉన్న ట్యూషన్కు వెళ్లేందుకు సైకిల్పై బయలుదేరాడు. గుడి సమీపంలోకి రాగానే సైకిల్ తొక్కలేక కింద పడిపోయాడు. స్థానికులు గమనించి ఆర్ఎంపీ దగ్గరకు తీసుకువెళ్లారు. పల్స్ పడిపోవడంతో పాటు తలపై కంటి పక్కన దెబ్బ తగలడంతో వారు గణేష్ తల్లి శిరీషకు సమాచారం అందించారు. అనంతరం గణేష్ను ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. గణేష్ తండ్రి రామారావు 5 ఏళ్ల కిందట హృద్రోగంతో చనిపోయారు. తల్లి శిరీష ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుమారుడిని చదివిస్తోంది. అటు భర్తను, ఇటు చేతికి అంది వచ్చిన కొడుకును కోల్పోయి శిరీష గుండెలవిసేలా రోధించింది. లంక పాక్ మ్యాచ్ వర్షంతో రద్దు. ప్రతిష్టాత్మక మహిళల ప్రపంచ కప్లో వరుణుడు మరో మ్యాచ్ను రద్దు చేశాడు. శ్రీలంక, పాకిస్తాన్ మధ్య శుక్రవారం జరగవలసిన ఆ జట్ల ఆఖరి లీగ్ మ్యాచ్ భారీ వర్షంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. తొలుత మ్యాచ్ 3 గంటలకు పైగా ఆలస్యంగా మొదలైంది. దాంతో 34 ఓవర్లకు కుదించారు. టాస్ కోల్పోయి పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేపట్టగా 4.2 ఓవర్ల ఆట సాగిందో లేదో మరోసారి వరుణుడు విజృంభించాడు. ఈసారి ఏమాత్రం తెరిపినివ్వకపోవడంతో పోటీని రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. ఈ మెగా టోర్నీలో మొత్తం 11 మ్యాచ్లు జరగగా 5 వర్షంతో రద్దు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈశాన్య రుతుపవనాల సీజన్లో ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్లను ఖరారు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆహారంలోని పోషకాలు ఒంటికి పట్టాలంటే వంట ఇలా చేయండి. పదార్థాలలోని పోషకాలను మన శరీరం సంపూర్ణంగా వినియోగించుకోవాలన్నా, జీర్ణ సమస్యలు వేధించకుండా ఉండాలన్నా కొన్ని నియమాలు పాటించాలి. పప్పులు వండుకోవడానికి ఒక రాత్రి ముందే, అంటే
కందిపప్పు, పెసరపప్పు మొదలైన పప్పులను రాత్రిపూట నానబెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వాటిలోని యాంటీ న్యూట్రియంట్లు వదిలిపోవడమే కాకుండా ప్రోటీన్ శోషణ పెరుగుతుంది. ఇలా వండుకున్న పప్పులతో కడుపు ఉబ్బరం సమస్య రాదు. నూనె లేకుండా సుగంధ ద్రవ్యాలను వేయించి నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకోవడం వల్ల వాటి సామర్థ్యం పెరుగుతుంది, తేలికగాను జీర్ణమవుతాయి. సూప్లలో యాపిల్, పైనాపిల్ మొదలైన పండ్లను జోడించకూడదు. వీటితో కడుపు ఉబ్బరం వేధిస్తుంది. సూపులను వీలైనంత వేడిగానే తీసుకోవాలి. పాలు తాగే ముందు తప్పనిసరిగా వేడి చేసుకోవాలి. పచ్చిపాలు అసలే తీసుకోకూడదు. పండ్లు భోజనంతో కలిపి కాకుండా విడిగా తినాలి. ఇతర పదార్థాలతో కలిపి తినడం వల్ల ఎసిడిటీ, పులిసే సమస్యలు వేధిస్తాయి. పండ్లలోని విటమిన్లను, పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వెండిపైన రుణం తీసుకోవచ్చు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్బీఐ. వరి వాలుతోంది, పత్తి కుళ్ళుతోంది. 22 జిల్లాల్లో వర్ష ప్రభావం. వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు నీళ్లలోనే. మొత్తం 1,00,000 ఎకరాల్లో పంటలకు నష్టం. క్వార్టర్స్లో లక్ష్య, దీక్ష. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత షట్లర్ల హవా కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన అండర్-17 ప్రీ క్వార్టర్స్లో విజయాలు సాధించిన లక్ష్య రాజేష్, దీక్ష సుధాకర్ క్వార్టర్స్లో ప్రవేశించారు. స్వర్ణపోరుకు హన్సిక, సారిక. అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు చెందిన హన్సిక లంబా, సారికా మాలిక్ ఫైనల్కు చేరారు. కాగా నేహా శర్మ, నిషు, ఉల్మిత్, సృష్టి కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మహిళల ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా. మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.